సో మనం ట్యాగ్స్ని కంప్లీట్ చేసుకున్నాం కదా, ఈ వీడియోలో దాని కంటిన్యూయేషన్ అనమాట. సో మనం హెడ్డింగ్స్ పారా ప్రీ ట్యాగ్తో స్టార్ట్ చేద్దాం. సో ఇప్పుడు మనం హెడ్డింగ్స్ పారా అండ్ ప్రీ ట్యాగ్ గురించి తెలుసుకుందాం. సో ఫస్ట్ హెడ్డింగ్స్ ఏంటి? ఇట్ ఈస్ యూజ్డ్ టు టెల్ హౌ ఇంపార్టెంట్ ఏ హెడ్డింగ్ ఈస్. సో ఒక హెడ్డింగ్ అనేది మనకి ఎంత ఇంపార్టెంటో మన హెడ్డింగ్స్ని యూజ్ చేసుకొని డిఫైన్ చేస్తాం అనమాట. సో వీటి గురించి తెలుసుకుందాం. ఇందాక మనం రాసుకునే కంటెంట్ మొత్తం నేను డిలీట్ చేసి ఫ్రెష్గా హెడ్డింగ్స్ని యాడ్ చేస్తాను అనమాట. సో మీరు ఫస్ట్ కొంచెం అలవాటు చేసుకోవడానికి ఓపెనింగ్ ట్యాగ్ H1 అండ్ క్లోజింగ్ బ్రాకెట్ VS కోడ్లో ఆటోమేటిక్గా అది క్లోజింగ్ ట్యాగ్ కూడా వచ్చేస్తుంది. సో నో ప్రాబ్లం. సో ఇలా మనం H1 to H6 హెడ్డింగ్స్ యాడ్ చేసుకుందాం. మీరు ఓపెనింగ్ క్లోజింగ్ కూడా రాయాల్సిన అవసరం లేదు. మీరు ట్యాగ్ నేమ్ ఒకటి ఎంటర్ చేసి అది ఓపెనింగ్ క్లోజింగ్ ట్యాగ్ వస్తుంది. బట్ మీకు అర్థం అవ్వడానికి, మీకు కొంచెం అలవాటు అవ్వడానికి కూడా టైప్ చేయండి అనుకున్నాం. దిస్ ఈస్ హెడ్డింగ్ H1. దిస్ సేవ్ చేసుకుందాం. సో చూసారు కదా, మనకి హెడ్డింగ్ H1 నుంచి H6కి సైజ్ అనేది డిక్రీజ్ అవుతూ ఉంది. సో H1కి సైజ్ కొంచెం పెద్దగా ఉంది, H2కి కొంచెం చిన్నగా, H3కి ఇంకొంచెం చిన్నగా, H6కి వచ్చేసరికి ఇంకా చాలా చిన్నగా డిస్ప్లే అవుతుంది. సో మన హెడ్డింగ్స్ అనేవి ఎందుకు యూజ్ చేస్తామంటే, ఒక బ్రౌజర్లో ఏ హెడ్డింగ్ అనేది ఎక్కువ ఇంపార్టెంట్ అని చెప్పడానికి మన హెడ్డింగ్స్ అనేవి యూజ్ చేస్తాం. సో ఒక వెబ్ పేజ్లో మనం ఓన్లీ H1 ట్యాగ్ ఉండేలాగా చూసుకోవాలి మోస్ట్లీ. ఎందుకంటే మోస్ట్ ఇంపార్టెంట్ హెడ్డింగ్కి మన H1 ట్యాగ్లో పెడతాం, లీస్ట్ ఇంపార్టెంట్కి H6 దాంట్లో పెడతాం. ఎక్కువ అయితే H4, H5, H6 యూజ్ చేయరు. H1, H2, H3 ఈజ్ ఎక్కువ యూజ్ చేస్తాం అనమాట. సో మీరు ఎగ్జామ్లో రాసేటప్పుడు కూడా చెప్తారు హెడ్డింగ్స్ అనేవి మోస్ట్ ఇంపార్టెంట్, హెడ్డింగ్స్ రాయండి రాసి అయిపోతారు అని. సో అలా మనం మెయిన్ హెడ్డింగ్కి ఎలా అయితే కొంచెం పెద్ద సైజులో ఎక్కువ హైలైట్ చేసి పెడతాము, సబ్ హెడ్డింగ్స్కి కొంచెం చిన్న సైజులో రాస్తాం కదా. సో అలానే మనం ఈ హెడ్డింగ్స్ని యూజ్ చేస్తాం అనమాట. సో ఇప్పుడు మనం ఏదైనా బ్రౌజర్లో సెర్చ్ చేసినప్పుడు బ్రౌజర్ అనేది మనం రాసిన హెడ్డింగ్స్ యొక్క మోస్ట్ ఇంపార్టెంట్ హెడ్డింగ్ ఏదవుతుందో దాన్ని బేస్ చేసుకొని మనకి రిజల్ట్ అనేది ఇస్తుంది అనమాట. సో అలా మన హెడ్డింగ్స్ అనేవి యూజ్ చేయాలి. బట్ మీరు ఇది బోల్డ్నెస్ కోసం ఆర్ సైజ్ పెద్దగా కావాలనుకుంటే H1, సైజ్ చిన్నగా కావాలనుకుంటే H2 ఇలా అయితే యూజ్ చేయొద్దు. ఓన్లీ ఇంపార్టెన్స్ పర్పస్లోనే హెడ్డింగ్స్ అనేవి యూజ్ చేయాలి. నెక్స్ట్ మనం పారా గురించి తెలుసుకుందాం. సో మనం యాడ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ సంథింగ్. సో పారా అనేది ఇన్ఫర్మేషన్ యాడ్ చేయడానికి యూజ్ చేస్తాం. సో మనం పారాని యాడ్ చేసుకుందాం. సో దానికి ఓపెన్ P ఈస్ ద ట్యాగ్ నేమ్, క్లోజ్. సో ఇందులో మనం దిస్ ఈస్ ద పారా అని సేవ్ చేసుకుందాం. సేవ్ చేసుకున్న తర్వాత మనకి చూడండి నార్మల్ సైజులో ఇంకా నార్మల్ ఫాంట్లో మనకి దిస్ ఇస్ పారా అని డిస్ప్లే అయింది. సో అదొక్కటి సరిపోతుంది, కొంచెం లెంతీగా ఇన్ఫర్మేషన్ యాడ్ చేసుకున్నాం. సో VS కోడ్లో ఆల్రెడీ డిఫైన్ చేసిన ఒకటి ఉంటుంది, దానికోసం మీరు లారెమ్ అని టైప్ చేసి ఎంటర్ చేస్తే మనకి పారాగ్రాఫ్ యాడ్ అవుతుంది. దాన్ని సేవ్ చేసుకోండి. చూడండి మనకి ఇక్కడ ఈ పారాగ్రాఫ్ అనేది యాడ్ అయిపోయింది. సో మనం ఇక్కడ చూడండి మనకి నెక్స్ట్ లైన్లో రావాలి అని ఇలా మనం 1 by 1 లైన్ రాసామనుకో, రాసి దీన్ని సేవ్ చేసుకున్నాం. సో ఇక్కడ 1 by 1 యాడ్ చేస్తాం కదా, సో సేవ్ చేసుకున్నాం. సో సేవ్ చేసుకున్నా మనకి ఎలాంటి చేంజ్ రాలేదు, ఇక్కడ రిలోడ్ చేసా కూడా ఏం చేంజ్ రాలేదు. సో ఇలా ఎందుకు అంటే చూడండి ఇక్కడ నేను చాలా స్పేస్ ఇచ్చాను, సేవ్ చేసుకున్నాను. బట్ స్టిల్ నో సేవ్ మనం ఎలా అయితే స్పేస్ ఇచ్చామో అలా అయితే డిస్ప్లే అవ్వదు. ఎందుకంటే HTMLలో పారాగ్రాఫ్లో ఈ మొత్తం స్పేస్ని ఓన్లీ సింగిల్ స్పేస్ లెక్క అది కన్సిడర్ చేసుకుంటున్నాము. సో దట్స్ వై మనకి పారాలో ఎక్కడ కూడా మనకి స్పేస్ అనేది యాడ్ అవ్వలేదు, ఓన్లీ సింగిల్ స్పేస్ మాత్రమే యాడ్ అయింది. ఓకే, ఇప్పుడు మనం నెక్స్ట్ లైన్లో రావాలి అనుకుంటే మనం ఇంకొక పారా యాడ్ చేయాలి. సో చూడండి ఇప్పుడు మనకి ఇంకొక నెక్స్ట్ పేజ్లో నెక్స్ట్ లైన్లో యాడ్ అయింది. అలా మనం పారాగ్రాఫ్ని యూజ్ చేయొచ్చు. ఒకవేళ మనకి స్పేస్ రావాలి అనుకుంటే మనం ఎలా అయితే టైప్ చేసామో ఎలా అయితే రాసామో అలానే రావాలి అనుకుంటే మనం ప్రీ ట్యాగ్ యూజ్ చేయొచ్చు. ట్యాగ్ ఓకే, ఈ లారంలో ప్రీ మీద ప్రీతో క్లోజ్. సో చేశాక మనం సేవ్ చేసుకున్నాక చూడండి మనకి మనం ఎలా అయితే స్ట్రైట్గా రాసామో అలానే అది స్ట్రైట్గా డిస్ప్లే అవుతుంది. సేమ్ మనం పైన ఎలా ఎగ్జాంపుల్ చూపించామో అలానే చూపిస్తాను. సో ఇప్పుడు సేవ్ చేసుకున్నాం. చూడండి మనం ఎలా స్పేస్ ఇచ్చాము, ఎలా అయితే డిస్ప్లే చేస్తున్నామో అలానే మనకి సేమ్ డిస్ప్లే అయింది. సో దానికోసం మనం ప్రీ అనేది యూజ్ చేస్తాం. సో ఇక్కడ చూడండి ఇంత స్పేస్ ఇచ్చాను కదా, ఇక్కడ మీరు డిస్ప్లే అవుతుందా, సేమ్ లైన్లో అవుతుందా, యాస్టిజ్ అవుతుందో మీరు కామెంట్ చేసి చెప్పండి. సో సేమ్ చూడండి మనకి సేమ్ ఎంత స్పేస్ ఇచ్చామో అంత స్పేస్ యాస్టిజ్ మనకి డిస్ప్లే అవుతుంది. సో దానికోసం మనం ప్రీ ట్యాగ్ యూజ్ చేస్తాం. ఓకేనా.
పారాగ్రాఫ్ అయితే మనం నెక్స్ట్ లైన్లో రావాలి అనుకుంటే ఇంకొక పారా, దిస్ ఈజ్ అ న్యూ పారా. సో చూడండి ఇలా మనం పారాని డిఫైన్ చేసుకోవచ్చు. సో మనకి ఇక్కడ హెడ్డింగ్స్, పారా అండ్ ప్రీ ట్యాగ్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఎంటీ ట్యాగ్స్ గురించి చెప్పుకుందాం. సో ఇందులో మనకి కంటెంట్ అండ్ క్లోజింగ్ ట్యాగ్ లేదు అంటే మనం ఎంటీ ఎలిమెంట్స్ ఆర్ ట్యాగ్స్ అంటాం కదా. సో ఇప్పుడు మనం ఎంటీ ట్యాగ్స్ గురించి తెలుసుకుందాం. ఇందులో మనకి హెచ్ఆర్, బిఆర్ అండ్ ఐఎంజీ అనేది ట్యాగ్స్ ఉన్నాయి. అవేంటో సో చూడండి, మనం ఫస్ట్ దీన్ని తీసేద్దాం. సో ఓకే, మనం ఇప్పుడు ఈ ప్రీ ట్యాగ్ ఉంది కదా, సో దీన్ని కూడా తీసేద్దాం. అంత యూస్ లేదు, పారా కూడా తీసేద్దాం. సో ఇప్పుడు మనకి ఇలా ఉంది కదా, ఇక్కడ మనం హెచ్ఆర్ ట్యాగ్ యాడ్ చేసి ఏమవుతుందో చూద్దాం. సో హెచ్ఆర్ సేమ్ చూడండి, మనకి ఇక్కడ థిన్ హారిజంటల్ లైన్ అనేది యాడ్ అయిపోయింది. సో హెచ్ఆర్ అంటే మనకి హారిజంటల్ గా ఒక లైన్ ని యాడ్ చేస్తుంది, అది చాలా థిన్ గా ఉంటుంది. సో దానికోసం మనం హెచ్ఆర్ ట్యాగ్ ని యూస్ చేస్తాం. మరి బిఆర్ ఎలా యూస్ చేస్తామంటే చూడండి, మనం ఇక్కడ ఎంత స్పేస్ ఇచ్చినా కూడా మనకి నెక్స్ట్ లైన్ లో రాలేదు. బట్ ఇక్కడ చూడండి, మనం బిఆర్ ట్యాగ్ ని యాడ్ చేస్తే సేవ్ చేసుకుంటే మనకి నెక్స్ట్ లైన్ లోకి వచ్చేసింది. ఇక్కడ కూడా మనం బిఆర్ ట్యాగ్ యూస్ చేద్దాం. చూడండి, నెక్స్ట్ లైన్ ఇలా మనకి బిఆర్ అనేది ఏంటంటే బ్రేక్ ట్యాగ్ లాగా, అంటే మనం ఎక్కడైతే బిఆర్ ట్యాగ్ ని యూజ్ చేస్తామో అది ఆ లైన్ లో నుంచి నెక్స్ట్ లైన్ లో డిస్ప్లే అయ్యేలాగా చేస్తుంది. సో అక్కడ బ్రేక్ వేసి నెక్స్ట్ లైన్ లోకి టెక్స్ట్ ని ఆర్ ఎనీథింగ్ యాడ్ చేస్తుంది, నెక్స్ట్ లైన్ లోకి యాడ్ చేస్తుంది. ఇలా మనం బ్రేక్ ట్యాగ్ ని యూజ్ చేస్తాం. సో మరి ఇమేజ్ ట్యాగ్ ఏంటి అంటే అది కూడా చూడండి, మనం కంటెంట్ ఇంకా క్లోజింగ్ ట్యాగ్ ఎందుకు ఉన్నదో చూసుకున్నాం. సో హెచ్ఆర్కి హారిజంటల్ లైన్ కాబట్టి దానికి కంటెంట్ ఆర్ క్లోజింగ్ ట్యాగ్ ఉంది. బ్రేక్ కూడా ఏది కంటెంట్ అవసరం లేదు, సో కంటెంట్ లేదు కాబట్టి క్లోజింగ్ ట్యాగ్ కూడా ఉంది. మనం ఐఎంజీ అంటే ఏంటో తెలుసుకుందాం. ఇది హెచ్ఆర్ ట్యాగ్ కూడా అయిపోయింది. సో మనం ఇప్పుడు ఇమేజ్ ట్యాగ్ ఏంటో తెలుసుకుందాం. సో చూడండి, ఇక్కడ ఇమేజ్ ట్యాగ్ ఇది మనం వెబ్ పేజ్ లోకి ఇమేజ్ ని యాడ్ చేయడానికి యూజ్ చేసే ట్యాగ్ అనమాట. సో ఇక్కడ చూడండి, ఇమేజ్ సమ్ అట్రిబ్యూట్. సో ఇక్కడ చూడండి, ఇమేజ్ అని మనం ట్యాగ్ ని ఓపెన్ చేసుకుందాం. మనకి ఇక్కడ సోర్స్ అట్రిబ్యూట్, ఆల్ట్ అట్రిబ్యూట్ కూడా కొత్తగా యాడ్ అయింది చూడండి. సో అసలు సోర్స్ అట్రిబ్యూట్ ఏంటి, ఆల్ట్ అట్రిబ్యూట్ ఏంటి అని చూసుకుందాం. సో సోర్స్ అట్రిబ్యూట్ ఏంటంటే మనం బ్రౌజర్ లో ఏదైనా ఇమేజ్ సెర్చ్ చేసుకుందాం. సో HTML కోడింగ్ ఇమేజ్ సెర్చ్ చేసుకొని ఇమేజెస్ లోకి వెళ్ళండి. ఇందులో ఏదో ఒక ఇమేజ్ ని యాడ్ చేయండి. ఓకే, ఇది యాడ్ చేసుకున్నాం. సో ఇమేజ్ కాపీ అడ్రస్ ఉంది కదా, కాపీ ఇమేజ్ అడ్రస్, దాన్ని క్లిక్ చేయండి. ఇందులో సోర్స్ ఉంది కదా, SRC అని సోర్స్ అంటాం. సో దాంట్లో మనకి పేస్ట్ చేసుకోండి. సో మనకి మళ్ళీ ఇక్కడ చూడండి, మీకు ఇమేజ్ అనేది యాడ్ అయిపోయింది. సో కాకపోతే మీరు చూడండి, లింక్ అనేది చాలా పెద్దగా ఉంది, ఈ ఇమేజ్ అడ్రస్ చాలా పెద్దగా ఉంది. సో ఇదంతా వద్దు అనుకుంటే మీరు జస్ట్ సేవ్ ఇమేజ్ యాజ్ క్లిక్ చేసి దీన్ని డౌన్లోడ్ చేసుకోండి. ఆల్సో కోడింగ్. సో ఆ సేవ్ అయిన ఇమేజ్ ని మనం ఫైల్స్ లో వెతకాలి. వెతికిన తర్వాత దీన్ని జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేయాలి. సో దీన్ని తీసుకొచ్చి ఈ HTML లో ఇందులో తీసుకొచ్చి ఇందులో పడేయండి, అంతే. సో ఇప్పుడు మనం ఇంత పెద్ద అడ్రస్ రాస్తాం కదా, దీన్ని డిలీట్ చేయడానికి గంట సేపు పెట్టేలా ఉంది. సో మీరు దాన్ని డిలీట్ చేసుకున్నారు కదా, ఇందులో మనం ఇమేజ్ ని యాడ్ చేసుకున్న తర్వాత మీరు ఆ ఇమేజ్ నేమ్ ఏదైతే ఉందో దాన్ని టైప్ చేయండి. మనకి కింద అనిపిస్తుంది, దాన్ని ఎంటర్ చేసుకోండి. సేవ్ చేసుకోండి. మనకి ఇమేజ్ అనేది డైరెక్ట్గా ఓపెన్ అవుతుంది. సో మీరు ఇమేజ్ అడ్రస్ ని కాపీ చేయడం కంటే మీరు డౌన్లోడ్ చేసుకుని యాడ్ చేసుకోవడం బెటర్, ఎందుకంటే చాలా క్లమ్సీగా, అది చాలా పెద్దగా ఉంది కాబట్టి. సో మరి సోర్స్ అంటే ఏంటి, ఇమేజ్ కి మనం చెప్తున్నాం ఈ పాత్ లో ఈ లొకేషన్ లో ఉన్న ఇమేజ్ ని మనం డిస్ప్లే చేయాలి అని. సో సోర్స్ అనేది ఇమేజ్ చెప్తుంది. సో ఈ సోర్స్ లో మనకి ఇమేజ్ అనేది ఉంది, దాన్ని తీసుకొని బ్రౌజర్ లో డిస్ప్లే చేయాలి. సో మరి ఆల్ట్ ఎందుకు యూజ్ చేస్తామంటే మనం యూజ్ చేసిన ఇమేజెస్ కొన్ని దాంట్లో అవైలబుల్ గా ఉండవు, లేదంటే అసలు వర్క్ అవ్వకపోవచ్చు, లేదంటే ఏదైనా మిస్టేక్ అవ్వచ్చు. సో అలాంటప్పుడు వాళ్ళకి ఇమేజ్ అనేది అసలు డిస్ప్లే అవ్వదు. సో ఇక్కడ ఆల్ట్ యూజ్ చేయడం వల్ల ఏంటి అంటే ఇక్కడ చూడండి, HTML ఇమేజ్ అని సేవ్ చేద్దాం. చూడండి, ఇక్కడ మనకి ఆడొక ఇమేజ్ ఉంది. సో ఆ ఇమేజ్ ఏంటంటే HTML ఇమేజ్ అని యూజర్ కి అండర్స్టాండ్ అయ్యేలాగా ఆల్ట్ అట్రిబ్యూట్ అనేది హెల్ప్ చేస్తుంది అన్నమాట. సో దానికోసం ఆల్ట్ ని యూజ్ చేస్తాం. సో మనకి ఇమేజ్ ట్యాగ్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు మనం
యాంకర్ ట్యాగ్ అంటాం. సో యాంకర్ ట్యాగ్ ఎందుకు యూస్ చేస్తామంటే మనం అదర్ వెబ్సైట్స్ని లింక్ చేయడానికి ఆర్ మన వెబ్సైట్లోనే లింక్ చేయడానికి, మన వెబ్సైట్లో మనమే లింక్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం. యాంకర్ ట్యాగ్ అంటే ఒక వెబ్సైట్ని లింక్ చేస్తుంది. దాని సింటాక్స్ ఏంటంటే ఓపెనింగ్ యాంగిల్, ట్యాగ్ నేమ్, ఇక్కడ హెచ్డిఎఫ్ ఉంది కదా, ఇక్కడ నుంచి ఇదంతా అట్రిబ్యూట్, కంటెంట్ అండ్ క్లోజింగ్ ట్యాగ్. ఓకేనా? సో మన యాంకర్ ట్యాగ్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. సో ఇక్కడ మనం చూడండి, మనం ఎగ్జాంపుల్లో తీసుకుంది ఇది ఒక గూగుల్ యొక్క లింక్. సో దీన్ని యూజ్ చేసుకొని ఇక్కడ మనం ఒరిజినల్గా పెట్టిద్దాం. సో ఇమేజ్ వచ్చేసింది. మనం ఇప్పుడు యాంకర్ ట్యాగ్ని యూజ్ చేద్దాం. సో యాంకర్ హెచ్డిఎఫ్ వచ్చిందో, సో హెచ్డిఎఫ్ అంటే ఏంటి అంటే మనం ఏదైతే లింక్ యూజ్ చేస్తామో దాన్ని యాంకర్ ట్యాగ్కి చెప్తుంది. సో ఈ లింక్కి నువ్వు తీసుకెళ్ళాలి అని. సో దానికోసం హెచ్డిఎఫ్ అనేది యూజ్ చేస్తాం. హెచ్డిఎఫ్లో ఇందాక మనం గూగుల్ గూగుల్ లింక్ యూజ్ చేద్దామని చెప్పిన కదా. సో గూగుల్ అని పెట్టినాను, లింక్ మొత్తం టైప్ చేయాలి. ఆర్ మీరు google.com అని ఇక్కడ వెళ్ళండి. గూగుల్ అని సెర్చ్ చేస్తే మీకు ఇక్కడ ఓపెన్ అవుతుంది కదా. ఇక్కడ మీరు ఈ లింక్ని కాపీ చేసుకొని పేస్ట్ చేసుకోండి. మనకి సో మనం సేవ్ చేసుకున్నాం, బట్ మనకి ఏం డిస్ప్లే అవ్వలేదు కదా. ఏంటంటే మనం లింక్ని డిస్ప్లే చేయం, లింక్ని ఏమని నేమ్ ఇస్తామో అదే డిస్ప్లే చేస్తాం. సో కంటెంట్లో మనకి గూగుల్ లింక్ అని టైప్ చేసి సేవ్ చేసుకుందాం. సో ఇక్కడ చూడండి, మనకి గూగుల్ లింక్ అని ఓపెన్ అయింది. మనకి లింక్ ఓపెన్ అవ్వలేదు, ఓన్లీ దానికి మనం ఇచ్చిన కంటెంట్ ఓపెన్ అయింది. సో దీన్ని క్లిక్ చేస్తే మనకి గూగుల్ వెబ్సైట్ అనేది ఓపెన్ అయిపోయింది డైరెక్ట్గా. సో ఇలా మనం మన వెబ్ పేజ్ నుంచి ఇంకొక వెబ్ పేజ్కి ఆర్ మన వెబ్ పేజ్లోనే మన వెబ్ పేజ్ని లింక్ చేసుకోవచ్చు. మన వెబ్ పేజ్లో ఎలా లింక్ చేసుకోవాలి అంటే చూద్దాం. సో యాంకర్ ట్యాగ్ అంటే అర్థమైంది కదా, మనం అదర్ వెబ్సైట్ని లింక్ చేస్తాం ఆర్ విత్ ఇన్ ద వెబ్సైట్ అంటే మన వెబ్సైట్లోనే లింక్ చేస్తాం. సో ఇందులో మనకి 2 టైప్స్ ఉంటాయి. అబ్సల్యూట్ యూఆర్ఎల్ అని ఉంటుంది, ఇంకా మనకి రిలేటివ్ యూఆర్ఎల్ అని ఉంటుంది. సో అబ్సల్యూట్ యూఆర్ఎల్ అంటే ఏంటి, రిలేటివ్ యూఆర్ఎల్ అంటే ఏంటి అంటే చూడండి, ఇప్పుడు మనం ఇక్కడ ఏదైతే ఎగ్జాంపుల్ తీసుకున్నాం కదా HTML google.com అని, ఇది మనకి అబ్సల్యూట్ యూఆర్ఎల్ అంటాం. అంటే మనం వేరే వెబ్ పేజ్ యొక్క ఫుల్ అడ్రస్ని మనం లింక్ చేసినాం కదా, సో దాన్ని అబ్సల్యూట్ యూఆర్ఎల్ అంటాం. మరి రిలేటివ్ యూఆర్ఎల్ ఏంటంటే మనం మన వెబ్ పేజ్లోనే లింక్ చేసుకుంటే దాన్ని రిలేటివ్ యూఆర్ఎల్ అంటాం. సో ఇక్కడ చూసుకుంటే మనం google.com అని ఫుల్ వెబ్ పేజ్ని యూజ్ చేసుకున్నాం కదా. సో ఇప్పుడు మనం వేరే వెబ్ పేజ్ని లింక్ చేసుకున్నాం. సో డబ్బులు తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని లింక్ చేసుకోవాలి అనుకున్నాం, Ctrl+C. ఇంకొకటి ఏంటి, Ctrl+C. మనకి ఇంకొక లింక్ యాడ్ అవ్వాలి, మనకి యాడ్ అవ్వాలి. సో W3 స్కూల్ సేవ్. సో ఇక్కడ మన W3 స్కూల్ ఉంది, దీన్ని క్లిక్ చేస్తే మనకి ఇది ఓపెన్ అయిపోతుంది. ఓకేనా? ఇలా మనం లింక్ చేస్తే మనం వేరే వెబ్ పేజ్ని మన దాంట్లో లింక్ చేస్తే దాన్ని అబ్సల్యూట్ యూఆర్ఎల్ అంటాం. ఓకేనా? సో మనం ఇక్కడ పక్కన ఉంది, కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంది అనుకుంటే మీరు ఇందాక నేర్చుకున్నాం కదా ఎంటీ ట్యాగ్లో బ్రేక్ ట్యాగ్ని ఇక్కడ యూజ్ చేద్దాం. సో చూడండి, 3 డిఫరెంట్ లైన్స్గా సపరేట్ లైన్స్ వచ్చింది. మరి దగ్గరికి ఉంది అనుకుంటే ఇంకో బ్రేక్ యూజ్ చేయండి, అది కొంచెం ఇంకా కిందకి వెళ్తుంది. సో ఇలా మనం అన్ని ట్యాగ్స్ని యూజ్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం రిలేటివ్ ట్యాగ్ యూఆర్ఎల్ అంటే ఏంటి అంటే ఇక్కడ చూడండి, మనం మన ఫోల్డర్లోనే ఇంకొక ఫైల్ని యాడ్ చేసుకున్నాం. సో న్యూ ఫైల్ క్లిక్ చేయండి, ఇక్కడ ఏదో ఒక నేమ్ పెట్టండి. సో ఇలా మనం .htmlతో సేవ్ చేసుకున్నాం. సో సేవ్ చేసుకున్నాక మీరు కోడ్ని మళ్ళీ కాపీ పేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ షిఫ్ట్ ఎక్స్క్లమేటరీ మార్క్ ఉంటుంది, సో దాన్ని ఎంటర్ చేయండి. సో దాన్ని చేశాక ఎంటర్ చేసే మీకు బాయిలర్ కోడ్ అనేది డిస్ప్లే అయిపోతుంది అనమాట. ఓకేనా? ఇలా మనం డిస్ప్లే చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం ఏదో ఒక ఈ ట్యాగ్ ఈ ఇమేజ్ని యాడ్ చేద్దాం. సో ఓకేనా, మనం ఎక్కడ యాడ్ చేయాలి, బాడీలో యాడ్ చేసింది మాత్రం మనకి డిస్ప్లే అవుతుంది. సో బాడీలో యాడ్ చేద్దాం. ఇక్కడ అబ్జర్వ్ చేసి ఇక్కడ మెటా అని కొత్త ట్యాగ్స్ వచ్చినాయి. సో అవి ఏంటి అంటే జస్ట్ ఏం లేదు, హెడ్లో మనకి ఇంపార్టెంట్ ట్యాగ్ స్టోర్ చేసుకుంటున్నాం కదా. సో ఇదే మనకి మెటా ట్యాగ్ ఏంటి అంటే ఇక్కడ క్యారెట్ అనేది ఉంది. ఆ క్యారెట్ అంటే మనం HTML యూజ్ చేసే సింబల్స్ కావచ్చు, ఆల్ఫాబెట్స్, క్యాపిటల్ లెటర్స్, నెంబర్స్, స్పెషల్ క్యారెక్టర్స్, ఎమోజీస్, ఇవన్నీ యూజ్ చేస్తే మనకి ఎలాంటి ఎర్రర్ రాకుండా మనకి మెటా క్యారెట్ అనేది చూసుకుంటాం. సో ఇది విడత. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే హెడ్లో మనకి మెటా ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకుంటాం, టైటిల్ స్టోర్ చేసుకుంటాం. సో ఇది గుర్తుపెట్టుకుంటే చాలు, దాని గురించి మీరు తల బాదుకోవాల్సిన అవసరం లేదు. సో ఓకే, ఇక్కడ మనం ఇంకొక HTML పేజ్ని క్రియేట్ చేసాం. సో ఇందులో నుంచి వెబ్ పేజ్లోకి ఎలా లింక్ చేయాలంటే చూడండి, ఇక్కడ మనం ఇంకో బ్రేక్ ట్యాగ్ యూస్ చేసి కిందికి వెళ్ళి
యాంకర్ ఓపెన్ చేసి ఇందులో మనం ఆ HTML పేజ్ యొక్క నేమ్ అంటే ఏం లేదు, మీరు ఏ వెబ్ పేజ్ ఏ నేమ్తో అయితే సేవ్ చేసుకున్నారో ఆ నేమ్ ఇక్కడ టైప్ చేయండి, నేను.h. సో దీన్ని సేవ్ చేసుకోండి. అండ్ ఇక్కడ మీకు కొంచెం కంటెంట్ని యాడ్ చేయండి. అవర్ వెబ్ సైట్ లింక్ అని సేవ్ చేసుకున్నాం. సో ఇక్కడ మనకి ఓపెన్ అయింది కదా, చూడండి ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ HR ట్యాగ్ ఇమేజ్ ఇలా వచ్చింది కదా. సో ఇలా మనం లింక్స్ చేసుకుంటే దీన్ని ఏమంటాం, రిలేటివ్ URL అంటాం. ఓకేనా, సో ఇది ట్యాగ్ అంతే. ఓకేనా, నెక్స్ట్ మనం చూడండి, ఇప్పుడు మనం మీరు చేయాల్సిన కొంచెం వర్క్ ఏంటి అంటే, మీరు కూడా ఒక వెబ్ పేజ్ని ఇలా క్రియేట్ చేయండి. సో ఓకేనా, మీరు కూడా ఒక ఫైల్ని క్రియేట్ చేయండి. అందులో హెడ్డింగ్స్, పారాగ్రాఫ్స్, ఇమేజెస్ ఇంకా లింక్స్ యూజ్ చేసి మీరు ఏదైతే వెబ్ పేజ్ని క్రియేట్ చేస్తారో, మీరు క్రియేట్ చేసిన తర్వాత మీరు మై వర్క్ ఈస్ డన్ అని కమెంట్ చేయండి. సో ఇక్కడ మీకు ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మనం ఇమేజ్ యూజ్ చేసాం కదా. సో ఇక్కడ ఇమేజ్ యూజ్ చేసాం కదా, దీనికి మనం విడ్త్ అట్రిబ్యూట్ కూడా యూజ్ చేయొచ్చు. సో ఇక్కడ చూడండి, విడ్త్ 100 పిక్సెల్స్ అని యాడ్ చేస్తే మనకి చిన్న అయిపోతుంది. సో మనం పిక్సెల్స్ లో విడ్త్ అనేది, సైజ్ అనేది పెంచుకుంటాం. సో మీరు ఇక్కడ ఎంత విడ్త్ అనేది యూజ్ చేసుకోవచ్చు. సో అన్ని సేమ్ సైజ్ ఉండవు, కొన్ని ఇమేజెస్ పెద్దగా ఉంటాయి. సో దట్స్ వై చెప్తున్నా, విడ్త్ అనేది అట్రిబ్యూట్ యూజ్ చేసుకొని మీరు సైజ్ ని కూడా చేంజ్ చేసుకోవచ్చు. సో మీరు ఖచ్చితంగా ఒక వెబ్ పేజ్ ని క్రియేట్ చేసుకోండి. క్రియేట్ చేసుకొని మీకు మీ ఇన్ఫర్మేషన్ గురించి, మీ హ్యాబిట్స్ గురించి మీరు ఇంకా ఏదైనా ఎక్స్ట్రా యాడ్ చేయాలనుకుంటే కూడా మీరు చాలా యాడ్ చేయొచ్చు, ఎనీథింగ్ యూ విష్. సో మీరు ఈ వర్క్ని కంప్లీట్ చేసి మై వర్క్ ఈస్ డన్ అని కమెంట్ చేయండి. నేను కొంచెం ఇన్ఫర్మేషన్ టైప్ చేసి కోడ్ చేస్తాను, బట్ మీకు కుదిరినంత, మీకు ఎంత అండర్స్టాండ్ అయిందో అది మీరు దేని గురించి అయితే యాడ్ చేయాలనుకుంటున్నాం ప్రతి ఒక్కటి మీరు వెబ్సైట్లో యాడ్ చేయండి. దాంట్లో మై వర్క్ ఈస్ డన్ అని కమెంట్ చేయండి. సో మనం అప్కమింగ్ వీడియోస్లో ఏమేమి టాపిక్స్ కవర్ చేస్తామో చూసుకుందాం. సో అప్కమింగ్ వీడియోలో మనం ఫార్మాటింగ్ ఎలిమెంట్స్ గురించి తెలుసుకుంటాం, కొటేషన్ అండ్ సైటేషన్ ఎలిమెంట్స్ గురించి తెలుసుకుంటాం, HTML లో ఫెవికాన్ ఏంటో తెలుసుకుంటాం, ఒక ఇమేజ్ని యూజ్ చేసి మనం లింక్ ఎలా చేస్తామో తెలుసు, అంటే ఒక ఇమేజ్ని క్లిక్ చేసినప్పుడు వేరే లింక్ ఎలా ఓపెన్ అవుతుందో చూసుకుందాం. సో ఇమేజ్ని మనం లింక్ లెక్క యూజ్ చేస్తాం. ఇంకా మనం వెబ్ పేజ్లో ఈమెయిల్ అడ్రస్ని ఎలా లింక్ చేయాలో కూడా చూసుకుందాం. సో మళ్ళీ మనం అప్కమింగ్ వీడియోస్లో ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో మళ్ళీ HTML నేర్చుకుందాం. సో నేను మీకు ఈ నోట్స్ ఏదైతే ఉందో అది కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీకు సొల్యూషన్ ఇక్కడ మనం సమ్ వర్క్ ఉంది కదా, సో దీని కోడ్ సొల్యూషన్ కూడా కావాలంటే అది కూడా మీకు డిస్క్రిప్షన్లో దొరుకుతుంది. సో థ్యాంక్ యూ. ఇక్కడ వరకు చూసారంటే మీకు ఖచ్చితంగా ఈ వీడియో నచ్చుంటుంది. సో లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో మీరు కొంచెం సజెస్ట్ చేయండి, అలాంటి టైప్ ఆఫ్ వీడియోస్ చేసి మీకు పోస్ట్ చేస్తాను. సో థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్.